కీమా కట్లెట్కి కావాల్సిన పదార్థాలు కీమా, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, ఉల్లిపాయలు, నూనె, ఎగ్ వైట్ కావాల్సి వస్తుంది, పుట్నాలు, ఇలాచి, లవంగ, దాల్చిన చెక్క. సో ఇప్పుడు తయారు చేసే పద్ధతిని చూద్దాం. ముందుగా పుట్నాలు, దాంట్లో లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, కొద్దిగా సాజీరా వేసుకొనేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ కీమాలో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పసుపు కూడా వేసి కొంచెం కలిపేసి ఉల్లిపాయలు నూనెలో వేగిన తర్వాత ఈ కీమాని వేసి కొద్దిసేపు ఉడికించాలి. అందులో ఒక కరివేపాకు కూడా వేయచ్చు, అది ఆప్షనల్. అది కూర మొత్తం ఉడికిన తర్వాత కొద్దిగా నీళ్ళు వేసి విజిల్స్ అన్న పెట్టుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఉడికించుకోవచ్చు. అది ఉడికింది కొంచెం నీళ్ళంతా దగ్గరికి అయిన తర్వాత దాంట్లో పుట్నాల పౌడర్ మనం వేసుకోవాలి, వేసుకొని కలిపి పెట్టుకోవాలి. దాని తర్వాత ఆలుగడ్డను ఉడకబెట్టి ఇట్లా మ్యాష్ చేసి పెట్టుకోవాలి. ఎగ్ వైట్ తీసుకోవాలి, ఎగ్ వైట్లో కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు వేసి పక్కన పెట్టుకోవాలి. సో ఇట్లా చేసుకున్న ఆలుగడ్డ మ్యాష్ని ఈ కీమా, ఉడికించిన కీమాలో వేసి కలిపి మిక్స్ చేసి పెట్టుకోవాలి. సో ఇట్లా మిక్స్ చేసి ఇది చల్లారిన తర్వాత చేతికి కొద్దిగా నూనె రాసుకొనేసి కొద్ది పోర్షన్స్ ఒక చిన్న ఉండల్లా తీసుకొనేసి కట్లెట్ షేప్లో చేతిలో అద్దుకోవాలి. అద్దుకొనేసి ఇలా కట్లెట్ తయారు చేసుకున్నటువంటి కట్లెట్ని మనము ఎగ్లో ఒకసారి ఆ రెండు వైపులా డిప్ చేసి వేడైన నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇట్లాగే ఇదంతా ఈ కీమా కూర అదంతా అయిపోయే వరకు కూడా ఈ ప్రాసెస్ ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ మీకు చూపెట్టిన విధంగా ఏంటంటే ఒక ఉండలా తీసుకొని కట్లెట్లా అద్దుకోవాలి. అద్దుకొనేసి దాన్ని ఎగ్లో డిప్ చేసి దాన్ని కాగుతున్నటువంటి నూనెలో వేసి కొంచెం దూరంగా వేయించుకోవాలి. సో దీనికి సింపుల్, అంటే ఇది కొంచెం ప్రాసెస్, ఇంగ్రీడియంట్స్ మరి అన్ని ఎక్కువ లేవు, కానీ కొంచెం ప్రాసెస్ కొద్దిగా టైం పట్టే ప్రాసెస్ అనమాట ఇది. ఫస్ట్ కీమా ఉడకాలి, దాని తర్వాత ఆలుగడ్డలు ఉడకబెట్టుకొని మ్యాష్ చేసుకోవాలి, అండ్ దాని తర్వాత పుట్నాల పొడి దాంట్లో వేసి కలుపుకొనేసి కొంచెం చల్లారిన తర్వాత మనం కట్లెట్స్ రెడీ చేసుకోవడము. ఇక్కడ కనబడుతుంది కదా, నూనె కాగాక నూనెలో వేసి వేయించుకోవాలి ఇట్లా. సో ఇది కీమా కట్లెట్ తయారీ విధానం. ఇదేంటంటే సాంబార్ వెంబడి కానీ లేకుంటే తినడానికి కానీ బాగానే ఉంటుంది. యూజువల్గా చేసుకునే కీమా ముట్టిలు ఆర్ కీమా కర్రీ ఆర్ కీమాతోటి ఇతరత్ర వేరే ఐటమ్స్ కంటే ఇది కొద్దిగా పిల్లలకి ఎక్కువ నచ్చుతుంది. సో ఇక్కడ కనబడుతుంది కదా, అట్లా కొంచెం కట్లెట్స్ చేసుకొనేసి మనం ఇప్పుడు ఆలు టిక్కీ ఎట్లా చేస్తామో అట్లాగే దీన్ని కూడా నూనెలో వేసి లైట్గా వేయించుకొనేసి కొంచెం మంట కూడా ఏంటంటే మీడియం ఫ్లేమ్లో పెట్టాలి, మరి హై కాదు, మరి లో కాకుండా పెట్టి ఇట్లా వేయించుకోవాలన్నమాట. సో ఇవి కీమా కట్లెట్స్.